నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడాలని ఆశపడుతున్నానయ్యా. నువ్వు మాట్లాడితే నాకు బ్రతకాలని ఉంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఈ ప్రార్థన ఆది నుండి ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానం మాకు దయచే, నీ పరిశుద్ధ వాగ్దాన వాక్యాన్ని మాకు బోధించండి. మా జీవితాల్లో నెమ్మది దయచే. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే. నీ వాక్యం మాకు దయచేది, నీ సన్నిధిని షెకెన మాకు దయచేది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాక్ష్యాల్లో నీ సహాయం మెండుగా దయచేది, సమర్పణలు నీ సహాయం మెండుగా దయచేది. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ సహాయం మాకు మెండుగా దయచేది. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఎక్కడ చీకటి పని చేయకుండా నీ వెలుగు దయచేది. నీ కృపలో మమ్మల్ని నడిపించండి, కీడును దూరం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోనండి. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడైండును గాక. రెండు చేతులలో జోడించండి, నమస్కరించండి. కన్నులు తెరిచి చక్కగా మీరు మంచివాళ్ళని మీరు అనుకుంటే, మీకు మంచి మనసు ఉందని అనుకుంటే, మీ పక్కనున్న వారి వైపు తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మీకు మంచి మనసు లేదనుకుంటే, నేను మంచివాడిని కాదనుకుంటే, ఇక మీదట మౌనంగా ఉండండి. నేను 3 అంగులు చెప్పినప్పుడు చెప్పాలి. స్టడీ 1 2 3. మీరందరూ మంచివాళ్ళే. ఎవరు మట్టి వారే నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అనుకోకపోతే మనం బ్రతకలేం కదా. మీరందరూ మంచివాళ్ళని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటే ఎలా చెప్పాలి? అబ్బా, ఇంత వేడిలో కూడా మీకు ఎందుకు ఆనందం ఉంది? క్రీస్తునందు మనము బలము కలిగి ఉన్నాం. ఆమేన్. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు. భక్తుల అందరూ పాడదాం. ప్రియ యేసు రాజునే చూచిన చాలు. అందరూ పాడదాం. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఇంకా స్వరమెత్తి. ప్రియ యేసు. వెరీ గుడ్, గట్టిగా పాడండి. యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్ర పరచబడి, యేసుని వెనకాల ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు ఇంకా గట్టిగా. నిష్కలంక పరిశుద్ధులతో పోదు నేను, నిష్కలంక పోదు నేను,
బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో నడిచేదను. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలో పాటను అర్థం చేసుకుని పడదాం. దూతాలు వీణాలను మీటోనప్పుడు, గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు, దూతాలు వీణాలను గంభీర జయ ధ్వనులు మోసునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియ యేసుతోనే నేను ఉల్లాసితును, ప్రియ యేసుతోనే నేను ఉల్లాసితును. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఆమేన్. ఎవరితో ఉంటే చాలు అనుకోవాలి? నా భర్తతో ఉంటే చాలు అనుకోవాలా? చెప్పండి. ప్రేమించిన అమ్మాయితో ఉంటే చాలు అనుకోవాలా? ఎవరితో ఉంటే చాలు అనుకోవాలి? నిజం చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. చెప్పండి. ప్రియ యేసుతో ఉంటే చాలు. ఆయనతో ఉంటే బోల్డ్ డబ్బులు ఇస్తాడు, ఆయనతో ఉంటే బోల్డ్ అని బట్టలు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, తాకట్లో నేను వదిలిపిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సౌందర్యం ఇస్తాడు, అన్నీ నా దగ్గరే ఉన్నాయన్నాడు. హల్లెలూయా. మా నాన్నగారికి ఒకసారి కష్టం వచ్చింది సేవలో. మాకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా చాలా కష్టం అయిపోతూ ఉండేది. సేవలో డబ్బులు వచ్చి కాదు. ఒకరోజు చాలా బాధపడి, బాబు మరి వ్యాపారం చేసుకుంటే బోల్డ్ డబ్బులు వచ్చి, నాకు వ్యవసాయం చేస్తే నాకు డబ్బులు వచ్చి, అవన్నీ మానేసి నా పని చేయని అన్నా, వచ్చే నీ పనికి మరి ఇంత పండగలు చేస్తున్నావు, అసలు కష్టం అయిపోతుంది, ఇలాగైతే సేవ కష్టం నేను చేయటం అన్న ఆయన కష్టంతో ప్రార్థన చేస్తే ఒక దర్శనం దేవుడు ఇచ్చాడట. ఏమన్నా దర్శనం ఇచ్చాడే, ఈ మోచేయి దగ్గర నుంచి 2 బంగారు హస్తాలు వచ్చినాయట. వచ్చి 2 వేళ్ళ మధ్య పావలా పెట్టాడట. ఎంత పావలా? ఇదెంత అన్నాడట? పావలా అన్నాడట. మళ్ళీ ₹1 ఇదెంత? రూపాయి అంటే. మళ్ళీ ₹5 పేపర్ పెట్టాడట. మళ్ళీ ₹10, ₹20. ఇదెంత? ₹20. మళ్ళీ ₹50. ఇదెంత? ₹50 అంటాడు. మళ్ళీ ₹100. ఇదెంత? ₹100 అన్నాడట. స్వరం వినబడుతుంది, బంగారు చేతులు కనబడుతున్నాయి, చేతులు వ్రేళ్ళ మధ్య ఈ రూపాయలు మారుతూ ఉన్నాయి. పావల దగ్గర నుంచి ₹100 వరకు చూపించాడట. అప్పుడు చూపించి ఆ స్వరం మాట్లాడుతున్నది ఎలాగుందంటే, ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఎప్పుడు ఏది అవసరమో నీకు ఇస్తానే ఆడవుకోనడట. హల్లెలూయా. అంటే యేసయ్య మన దగ్గర ఉంటే పావలాలు, ₹10, రూపాయలు, 100 అన్నీ ఉంటాయి మన దగ్గర. అంటే ఇవన్నీ ఉండట్లేదంటే ఏమనుకోవాలి? ఆయన మన దగ్గర లేడేమో అని మనం వెతుక్కోవాలి. పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాక ఇంటి దగ్గర లేకపోతే ఏం చేస్తావు? స్కూల్ నుంచి తొందరగా రాకపోతే ఏం చేస్తావు? భర్త బయటికి వెళ్ళి వ్యాపారానికి వెళ్ళి తొందరగా ఫోన్ ఎత్తకపోతే ఏం చేస్తావు? మీ ఆయన ఫోన్ ఎత్తకపోతే ఏం చేస్తారు? సాయంత్రం రాకపోతే కంగారు అయిపోయి భోజనం చేయడం మానేసి, నా మొగుడోడు ఎటు వెళ్ళిపోయాడు, ఎవరు తీసిపోయారు ఈయన్ని, వాళ్ళ అమ్మ దగ్గరికి కానీ వెళ్ళిపోయాడు అని ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది? కోడలు ఎవరిని అడుగుతుంది? వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయదు. ఏమండి మీ అబ్బాయి మీ దగ్గర ఉన్నాడా, వచ్చాడా? అయ్యో రాలేదే అంటుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ కలిసి ఈమె కలిసి అందరూ ఊరంతా అడుగుతారు, ఎక్కడున్నాడు. ఎక్కడో బీచ్లో ఉన్నాడంటే దొరికితే పట్టుకొస్తారు అన్నమాట. హల్లెలూయా. ఎవరైనా కనపడకపోతే పోషించే యజమానుడు ఒక్కరోజు మిస్ అయితే నీకెంత గలిబిలైపోతావే. యేసు ప్రభు వారు నీ ఇంట్లో ఉన్నారా లేరా అని ఎప్పుడైనా నువ్వు వెతికేవా? నేను యేసుతో ఉన్నానా సైతానుతో ఉన్నానా అని ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నావా? యేసుతో ఉంటే నీ హృదయము సంతోషముగా ఉంటుంది, నీ చేతుల కష్టార్జితము దీవించబడుతుంది. మనము యేసుతో సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి?
ఎమ్మెల్యే గారితో చేసిన ఏమి రాదు, మినిస్టర్తో చేసిన ఏమి రాదు. వాళ్ళు కారు ఎక్కించుకుంటారు, అక్కడ దింపేస్తారు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ నా రోడ్డు దింపేస్తారు. కానీ యేసుతో నువ్వు స్నేహం చేస్తే యేసయ్య ఆస్తికి హక్కుదారుడు అవుతావు, యేసయ్య స్వస్థతకి హక్కుదారుడు అవుతావు, హక్కుదారురాలు అవుతావు. ఆయన సంపదకి నీకు హక్కు వస్తుంది. మంచిది ప్రియులరా. మరి తైలాభిషేక ప్రార్థనలో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా ఇంకా చాలా సిటీల్లో మా ప్రాంతం రావాలి, మీరు మా ఏరియాలో తైలాభిషేకం పెట్టాలని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ తిరిగేయటానికి నాకు ఎంత ఓపుకుందో అంత తిరుగుతూ ఉంటాను. నిన్నంతా రాజమండ్రిలో అందరికీ ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరితే మా రథసారథి నాకు ఇంత భోజనం కారులోనే సీట్లో ఇచ్చాడు. అలా తిని అలా పడుకునేప్పటికి వైజాగ్ వచ్చి పడేశాడు. మళ్ళీ పొద్దుటే బెల్ల కొట్టాడు, అందరూ వచ్చేసారు, రెడీ అయిపోయాడు. మళ్ళీ బైబిల్ మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ రేపు గుంటూరు వెళ్ళిపోవాలి. నాకు నా బలం అంతా యేసు కొరకు నేను ఖర్చు చేస్తున్నాను. ఆమేన్. ఆయన వాక్కు ద్వారా ప్రజలు ఆదరించబడుతున్నారు, ఓదార్చబడుతున్నారు, యేసుని చేర్చుకుంటూ ఉన్నారు. నేను యేసుతో ఉంటున్నాను, ఆయన సన్నిధి నాతో అనుగ్రహిస్తున్నాడు. అందుకనే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మన ఉపలగుప్తంలో ఏమైందంటే, గురువారం ఒక సహోదరి మన తైలాభిషేకానికి వచ్చే బిడ్డ ఇంకొక కుటుంబానికి, వారికి యేసు ప్రభు అంటే అంతగా తెలియదు. 11 సంవత్సరాలు అయింది పెళ్ళి, పిల్లలు లేరంటే ఆమె అన్నదట, మీరు మా ప్రార్థనా శక్తికి వచ్చి చూడండి. ఏమన్నది? మా దైవజనులు ప్రార్థన చేస్తారు. మా ఇసాకు పాస్టర్ గారు వాగ్దానం ద్వారా పుట్టాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే చాలా మందికి పిల్లలు పుట్టారు. మీకు పిల్లలు కావాలంటే రండి అన్నదట. ఆమె వచ్చి తీసుకొస్తే నేనేం చేశానంటే ఒక యాపిల్ తీసుకుని యేసునామములో గర్భఫలం కలుగుగా కానిస్తే ఆమె వెంటనే గర్భవతి అయిపోయింది. గర్భవతి అవుతే ఒక బిడ్డ పుట్టాలి కదా, 2 బిడ్డలు పుట్టారు. ఆ 2 పట్టుకొచ్చి నా చేతిలో పెట్టింది. పట్టుకొచ్చి చూడండి, ఇదిగో. వారిద్దరికి షాక్ అయ్యి, ఇదేంటి ఇంతకాలం మనం 11 సంవత్సరాలు ఎన్నో తిరిగాం, ఎన్నో చేసాం, ఎక్కడ లేదు, ఇలా ప్రార్థన శక్తికి వెళ్తే అలాగా అడిగి పట్టుకొచ్చేసినట్టు అయిపోయింది ఏంటని వారు ఆశ్చర్యానికి గురైపోయి ఉపలగుప్తం మొదటి గురువారం తైలాభిషేక ఆరాధనకి 2 బిడ్డలని తీసుకొచ్చి ఒక పాప బాబుని దేవుడిచ్చాడు. ఎందుకంటే యేసు అంటే తెలియని వారికి వెంటనే మిరకల్స్ చేసేస్తాడు ఆయన. ఎందుకంటే నేను నిజమైన దేవుణ్ణని అనిపించుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి మాకెందుకు లేటుగా చేస్తున్నాడని అని అనుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ ఇంట్లో మనిషివి కనుక నీకు ఇంకా అద్భుతమైన కృప ద్వారా ఇస్తాడు. హల్లెలూయా. వారు చెప్పిన సాక్ష్యం విందామా ఒకసారి. ఇలాగ 5,000 మంది పుట్టారు ఈ యొక్క నెలకి. ఎంతమంది పుట్టారు? 5,000 మందికి దేవుడు అద్భుతాలు చేశాడు. గర్భఫలాలు, ఇందులో కవల పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఈ మధ్య 2, 3 కూడా పుడుతున్నారు. వైజాగ్లో 4 కూడా పుడతారు. పెంచే ఓపుకుంటే కనండి, విస్తారముగా భూమిని నింపండి, మీ భూమిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మ మీకు తోడుండును గాక. ఈ సాక్షి విందామా? ఇసాగయ్య గారికి వందనాలండి. 11 సంవత్సరాలు అయిందండి వివాహం జరిగి. ఎన్నో మందులు వాడింది కానీ పిల్లలు లేరు. ఇసాకయ్య గారి దగ్గరికి వస్తే పిల్లలు పుడతారు రమ్మంటే వచ్చిందండి. దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడండి. దేవుడికి మహిమ కలిగిన గాక. ఆ రోజు ఇసాకయ్య గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అండి యాపిల్ ఇచ్చారు, ప్రార్థన చేసింది. అది యాపిల్ తీసుకోవడమే ఇంక మరలా అమ్మాయి ఆ నెలలోనే కన్సీవ్ అయ్యిందండి. దేవుడు గొప్ప కార్యం చేశారు. ప్రార్థన చేసిన అయ్యగారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఇసాకయ్య గారు నిండు వందనాలు. హల్లెలూయా. మొన్న భీమవరం వెళ్ళాను. అక్కడ ఒక కుటుంబానికి ఏమా అన్నాను, పిల్లలు కావాలని, యేసునామములో పిల్లలు కలుగాకని వారిని దీవిస్తే వారికి 2 పిల్లలు పుట్టించారు. ప్రార్థన చేయటం అంతే, వెంటనే 2 పుడుతున్నారు, 3. మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు ఆలోచించుకున్నారంటే సడన్గా 2 పుడితే పెంచగలనా? 2-3 ఇల్లు ఇస్తే నేను మెయింటైన్ చేయగలనా? ఏమన్నా దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? ప్రార్థనా శక్తులు, ఆశీర్వాదాలు మీ వంతు మీకు వచ్చేస్తాయి. మీరు బ్యాలెన్స్ చేయలేనన్ని దీవెనలు దేవుడు ఇస్తాడు. 1 లేదంటే ఇంకే ఎక్కడొస్తాయని అనుకుంటున్నామేమో. ఆ 1 అడిగి 1 సంపాదించుకునే స్థలం వేరు,
ఇది యేసులో నువ్వు అడుగుతున్నావు. యేసులో నువ్వు మాట ఏంటంటే, నువ్వు అడుగు వాటికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికంగా చేస్తానన్నాడు. చేసి తీరుతాడంతే. హల్లెలూయా. పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నారా? పెళ్ళి కోసం వచ్చిన వాళ్ళరా, మీకు మంచి భర్త దేవుడు ఇస్తాడు, మంచి అత్తగారికి కలుగుతుంది, మీకు మంచి జాబు, పిల్లలు, ఆస్తి. చివరికి నువ్వు ఎలాగైపోతావంటే, అత్తగారు కూడా మాంగారు, అమ్మ మేము చూసుకోలేకపోతున్నాం, ఈ వైజాగ్లో మనకి ఇన్ని సైట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అన్నీ నువ్వే చూసి అద్దెలు వసూలు చేసుకోమ్మా అని అధికారం ఇస్తుంది. ఏమీ లేని బోడోలకి అధికారం ఇచ్చే దేవుడు యేసు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏమీ లేని వారమైండి సమస్తమును కలిగి ఉంటాం. ఆయన ఆశీర్వాదము డోర్ తెరిచాడంటే మనము తట్టుకోలేము. అందుకని ఆలస్యం మీకు ఎందుకు చేస్తాడంటే, కొంచెం మీరు ఆత్మలో బలపరచబడి జ్ఞానములో మెచ్యూరిటీ వస్తుందని కొంచెం ఆలస్యం చేసాడు తప్ప, విస్తారమైన దీవెనలు మీ మీద దేవుడు కుమ్మరించునుగాక. మీరు మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఏ ప్లాన్ చేసినా సరే చిన్నగా ప్లాన్ చేయకండి. మీ పిల్లలనైనా సరే ఎవరికైనా ఇచ్చినప్పుడు చిన్నగా చేయాలని అనుకోకండి. నా బిడ్డని నేను రాజగృహానికి పంపిస్తున్నాను, ఎందుకంటే నేను యేసుతో ఉన్నాను అని నమ్మాలి. ఆమేన్. ప్రియులరా, ఈ భీమవరం పిల్లలు చూడండి, ఇక్కడ ఒక 2 బుడంకాయలు చూడండి, దానిమ్మకాయలాగా 2 దిగుబడి చాలా బాగుంది ఈ మధ్య. ఇదిగో చూసారా, ఆ పిల్లల్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించారు. తర్వాత రావులపాలెంకి కూడా ఏమా నన్ను పిల్లలు అయ్యారండి, సరే ఎత్తుకురా అంటే వెంటనే గర్భం వచ్చింది. ఆ పట్లోంచి కూడా 2 పిల్లలు వచ్చేసారు. 2, 3, 4 విస్తారమైన దీవెనలు 2024 మనం అందరం చూడబోతా ఉన్నాం. మీ పిల్లలు స్థితిగతులు మారబోతూ ఉన్నాయి, మీ వ్యాపారాలు మారబోతూ ఉన్నాయి. మీరు ఇంతకు ముందులాగా దరిద్రులాగా ఉండే స్థితి కాదు. దేవుడు మీ పక్షముగా ఉన్నాడు, మిమ్మలను 100% తలగా దీవిస్తున్నాడు. ఆయన దీవెనలకు వారసులుగా మీరు ఉండండి. నేను చేయవలసింది ఏంటంటే, ఈ సంవత్సరం మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు. ఏంటంటే, అబద్ధం ఆడకుండా ఉంటే చాలన్నాడు. హల్లెలూయా. ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉంటున్నారో చేయి పైకెత్తండి. అందరూ అబద్ధాలు ఆడేస్తున్నారు. మీకే ఆలస్యం అవుతుంది. నెలంతా అటెండెన్స్ తీసుకుంటాడు. అబద్ధం ఆడకుండా ఉంటే నీ బహుమానం నువ్వు ఏడుస్తున్నది, అడుగుతున్నది ఇంకో 10 రెట్లు వేసి ఇచ్చేస్తాడు. ఇంకా అబద్ధాలు పలుకుతూ, ఇంకా సిగరెట్లు కాలుస్తూ, ఇంకా కళ్ళు తాగుతూ, ఇంకా పోకిరి మాటలు, వ్యభిచారము, జారత్వం అంతా నీలో దాచుకుంటూ అలాగే గడుపుతుంటే నీ ఆశీర్వాదాలన్నీ ఒక చోట పేరుకుపోతాయి, కానీ నీవు దానిని ముట్టుకోలేవు. అంటే ఎవరి చేతిలో ఉంది ఆశీర్వాదం పొందుకోవాలంటే? ఇప్పుడు మీరు గట్టిగా చెప్పాలి, అది మీ దగ్గరే ఉంది. మీ నోటిని స్వాధీనపరచుకోండి, అబద్ధం ఆడకుండా ఉండండి. ఇంత మొత్తుకున్నా సరే ఇంకా అబద్ధాలు ఆడుతున్నారా? మొన్న ఒక ఆమంది, నేను అసలు అబద్ధం ఆడకుండా ఉండాలని అనుకున్నాను పాస్టర్ గారు, మా ఆయన అన్ని అబద్ధాలు ఆడిస్తున్నాడట. ఎంత చక్కగా భర్త మీద గెంటేసిందో. ఆ భర్తను అడిగాను, నువ్వు వల్లేనంట కదా అబద్ధాలు ఆడుతుందంటే, ఏముందండి పాస్టర్ గారు, అబద్ధాలు ఆడియని ఇది కూడా పెద్ద అబద్ధం అన్నాడు. చివరికి అబద్ధము ప్లస్ అబద్ధం యొక్క స్క్వేర్ అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళకు పుట్టిన బిడ్డ కూడా అబద్ధం ఆడుతుంది, అబద్ధం క్యూబ్ అవుతుంది అప్పుడు. అంతేనా టీచర్ గారు? అబద్ధాలు ఆడుతున్నారా? ఆలస్యంగా అవుతుంది ఆశీర్వాదం. మీకు ఈరోజే కావాలి ఆశీర్వాదము. వడ్డించేవాడు సిద్ధంగా ఉన్నాడు, వడ్డనిచ్చేవాడు చేతిలో ఉన్న దీవెన నీ ముందున్న సేవకుడు చూస్తున్నాడు. నీవు ఇస్తరి కరెక్ట్గా పెట్టుకోగలిగితే నీకు అద్భుతమైన జీవాహారము, దీవెన ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను, అబద్ధం ఆడకండి, ఆశీర్వాదాన్ని పొందుకోండి. చూస్తాడు. ఇంకా నువ్వు మారలేదనుకో, ఆ ఆశీర్వాదాలన్నీ మరలా రూట్ మార్చి ఇంకొకరికి పంపించేస్తాడు. మీరు చెక్ చేసుకోండి. ఈ నెల, రేపు నెల మీరు కట్టుదిట్టంగా పెట్టుకోండి. ఒక్క ఆశీర్వాదం కూడా మీ దగ్గర నుంచి పోకూడదు. ఆమేన్.
నేను పరిశుద్ధంగా ఉంటాను దేవా, నేను యథార్థంగా ఉంటాను, నీలో సాక్షిగా జీవిస్తాను, నన్ను ఆశీర్వదించు దేవా అని దేవుని ఎడల భయభక్తులు, దైవ భయము కలిగి ఉంటే నువ్వెవరిని చేయి చాపి అడగని అవసరం లేదు. విస్తారమైన దీవెనలు నీ ఇంటి మీద కుమ్మరించబడతాయి. అది నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. మీరు దానిని అనుభవించండి. యేసయ్య ఆశీర్వదించేవాడు. క్రైస్తవుడు తలెత్తుకునే ఉంటాడు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు గొప్పవాడుగానే ఉంటాడు. క్రైస్తవుడు అంటేనే రాజులకు రాజైన మహారాజు బిడ్డ అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అందరూ పడదాం. యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు. అందరూ పాడదాం గట్టిగా. నీతో గడిపే యేసయ్యా ఆనంద గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే. వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. యేసయ్యా, యేసయ్యా. అబ్బా పాడుతారు, పాడండి గట్టిగా. వాగ్దానము నెరవేర్చేవాడు. ఆమేన్. యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడి యేసయ్యా, నీతో గడిపే ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి ఏదైనా బ్రతుకు దరిద్రమైన నా బ్రతుకు బాబు మధురముగా మార్చి నా ప్రేమ చేత కాదు నీ ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించినావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్. గ్లోరీ. పరిశుద్ధాత్ముడా మళ్ళా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి
ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయనతో గడిపే. ఎవరితో గడిపేది? మీరు ఆయనతో గడపండి, అబద్ధాలతో గడపకండి. అబద్ధంతో గడిపితే 6 నిమిషమే ఉంటుంది. యేసయ్యతో గడపండి. అబద్ధం అనేది కంట్రోల్ చేయండి, మీరు బాగుపడిపోతారు. మీరు ఈరోజు ఇప్పుడే ఇక్కడ నిర్ణయం తీసుకోండి, మీటింగ్ అయ్యేటప్పుడు బాగుపడిపోతారు మీరు. నేను మీకు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టిస్తాను. ఓకే, నమ్మగలరా? అబద్ధం అంటే ఎంత ఇష్టమో మీకు. అబద్ధం మిమ్మల్ని వదలలేదు, అది మిమ్మల్ని వదలలేదు. మీరు అనాలి, అబద్ధమా ఇంకా జీవితంలో నీకు నాకు సంబంధం లేదంతే, చీ అవతలకి పో అని మీరు గద్దించండి దాన్ని. అపవాదుని ఎదిరించండి, వాడి మీ ఎద్దు నుండి పారిపోవాలి. ప్రియులరా, వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నప్పుడు బలమైనటువంటి వర్తమానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులరా, చాలామంది లెంట్ సీజన్ పాటిస్తున్నారు, లెంట్లో ఉంటున్నారు, ఉపవాస దీక్షలో ఉన్నారు. చాలామంది సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడి దినాన్ని ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మీకు బోధించమని ఆత్మ నాకు బయలుపరిచింది. నిర్గమాకాండంలో మనం చూస్తున్నప్పుడు, అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. నిర్గమాకాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 1వ వచనంలో ఉండి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే, అక్కడ మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనిన కెరూబులు గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటికి ఒకటే కొలత. అలాగనే మనం చూస్తూ ఉంటుంటే దేవుడైన యెహోవా మోషేకి ఈ విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. తెరలు తయారు చేయాలి, తెరలు వేలాడదీయబడాలి. ఆ వేలాడదీయబడటం ద్వారా కింద మందిరమును తెరలు కప్పుతాయి అన్నాడు. ఎన్ని తెరలు అన్నాడంటే 11 తెరలు. 26వ అధ్యాయంలో ఎన్ని తెరలు ఉంటాయి? 11 తెరలు. తెర అనేది ఎలాగుంటుందో మీ అందరికీ తెలుసు. తెర ఎలాగుంటుంది? ఇక్కడ మీకు వేలాడుతున్నాయి చూడండి, గ్రీన్ వేలాడుతూ ఉంది, వైట్ వేలాడుతూ ఉంది. అది ఏమవుతుందంటే వేలాడదీయబడుతుంటే, ఇది దేనికి సూచనగా ఉందంటే, వేలాడదీయబడటం సిలువ వేయబడిన యేసు తెరకి సూచనగా ఉన్నాడు. ఆమేన్. సిలువ మీద యేసు వేలాడదీయబడుతూ ఉన్నాడు. ప్రియులరా, తెరల గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారికి ఇక్కడ 11 మంది శిష్యులు కనబడుతున్నారు. యేసు ప్రభు ఉండగానే 12 మంది శిష్యుల్లో ఒకడు వెళ్ళిపోయాడు. చివరికి ఉన్నది 11 మంది. బాగా గమనించండి, ఇది ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి మాటలు అన్నమాట. ఇవి 11 తెరలు యేసు ప్రభు 11 శిష్యుల్ని సూచిస్తూ ఉంది. ఆయన మెయిన్ తెర అయి ఉన్నాడు. తెరలో ఉన్నటువంటి లక్షణాల గురించి కొన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. తెర దగ్గర ఉన్నది ఏంటంటే, తెర దగ్గర ఉన్నది సౌందర్యము. ఏం కనబడుతుంది? చక్కగా స్టెప్ బై స్టెప్ ఇలాగ స్టిచ్ చేసారు దాన్ని. ఈ క్లాత్ అంతా మనం చూస్తుంటే అది మూలను మడత పెడితే అందం రాదు, కానీ అది వేలాడదీయబడుతుంటే అందం ఉంది. కానీ అది అందం ఉంది, మనము ఆ అందాన్ని ఆస్వాదిస్తున్నాం. కానీ భారం అంతా కూడా వేలాడే ఆ తెరకే భారం ఉంటుంది. ఆమేన్. సిలువ మీద యేసు వేలాడదీయబడుతూ ఆయన భారాన్ని భరిస్తూ ఆయన మన పాపములను తండ్రి ఎదుట క్షమించమని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి.
తెర లక్షణాలు మనం చూస్తే సౌందర్యంగా ఉంటుంది. తెర వస్త్రం అది కప్పుకోవడానికి సూచనగా ఉంది. సిగ్గుని కప్పుకుంటుంది. వస్త్రం దేనికి? మనం ధరించుకునే వస్త్రం బైబిల్ ఏం చెప్తాడు? సిగ్గు మాపటానికి వస్త్రం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాపడానికి వస్త్రం? నేను మన ఊర్లో ప్రయాణం చేసి వెళ్తుంటే రోడ్డు మీద స్నానం చేసేస్తున్నాడు గోసెట్టుకుని ఒక ఆయన. ఇల్లు అంతా వదిలి బకెట్ ఎక్కడెట్టాడంటే రోడ్డు మీద పెట్టి, ఇంక ఈ గోసి ఎందుకు అనుకున్నాడు. అసలు మొత్తం శరీరం అంతా అసలే అందహీనంగా ఉన్నాడు, గెడబద్దలాగా ఉన్నాడు, మొత్తం అక్కడ స్నానం చేస్తున్నాడు. అసలు వీళ్ళకి అసలు ఎప్పుడు జ్ఞానం వస్తుంది వీళ్ళకి అనిపించింది. హల్లెలూయా. వస్త్రం దేనికి? సిగ్గు మాపుకోవటానికి. ప్రియులరా, మన పాపపు అనే సిగ్గుని, మన దరిద్ర బ్రతుకుని యేసు ప్రేమతో కప్పుతున్నాడు. మన గురించే నోటితో ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆయన గొప్ప సౌందర్యవంతుడై ఉండి నీకు నాకు ఆ సౌందర్యం ఇవ్వటానికి ఆయన సౌందర్యాన్ని కోల్పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని దానియేలు దగ్గర అసలు హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది కనిపెట్టింది దానియేలు. బాగా గమనించండి. ప్రపంచ వింతలలో 7 వింతలు ఉన్నాయి. 7 వింతల్లో ఒక వింత వేలాడదీయబడుతున్నటువంటి వనాలు. ఇది నెబుకద్నెజరు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్య పేరు అమైతి. ఏం పేరు అమ్మాయి పేరు? అందరు చెప్పాలి. అమ్మాజీ కాదు, అమైతి. అమైతి. ఆమె అన్నది, నేను ఏది అడిగినా ఇస్తావా అని భర్తను అడిగింది. ప్రేమలో ఉన్నాడు కనుక రాజు అన్నాడు, నువ్వు ఏదైనా అడగాలే కానీ నేను ఏదైనా ఇచ్చేస్తానన్నాడు. ఆ అమ్మాయి అన్నది, నాకు కింద గార్డెన్స్ చూశాను, పైనుంచి వేలాడే గార్డెన్స్ నాకు కావాలని అడిగింది. ఆడు గుండెల్లో రాడడిపోయింది భర్త. ఒక్కో భార్య అడక్క అలాంటివి అడుగుతుంది, తిరగలేని అడుగుతుంటుంది ఒక్కొక్క మనిషి. ఏం అడగాలో అర్థం కాదు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు నెబుకద్నెజర్కి. బబులోను సామ్రాజ్యాన్ని పాలిస్తున్న నెబుకద్నెజర్కి అస్సలు నిద్ర పట్టలేదు. ఎలాగైనా తీర్చాలి. పైన ఆకాశం నుంచి పూల మొక్కలు ఎలాగొస్తాయి అబ్బా అని ఆలోచన చేసి దానియేలుని కౌరింపాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేసి దానియేలుని పిలిచి, దానియేలు, మా మిస్సెస్ అమైతి ఉంది కదా, రాత్రి ఇలాగ అడిగింది, నాకు నెమ్మది లేదురా, ఏం చేయాలి కొంచెం ప్రార్థన చేసి చెప్పు అన్నాడు. అప్పుడు దానియేలు అన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, కంగారు పడకని. దినమునకు ముమ్మారు ప్రార్థన చేసి దానియేలు దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకుని పైనుండి వేలాడే గార్డెన్స్ని తయారు చేసిన వాడు బైబిల్లో ఉన్న దానియేలు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుకి ప్రపంచ వింతలలో 7 వింతల్లో అదొక వింత. ఈనాటికి అక్కడ గార్డెన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి గార్డెన్సే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు హ్యాంగింగ్ గార్డెన్స్ చేసుకుంటూ ఉన్నారు. మనము కూడా పైనుండి వేలాడుతున్నటువంటి మొక్కలను చూసినప్పుడు ఎంతో ఆనందం అవుతుంది. వేలాడుతూ అది పుష్పిస్తూ ఉంటుంది. ఆకులను అయినా ఫ్లవర్స్ అయినా ఆ లీఫ్ ఎంత అందంగా ఉంటుంది అనమాట. దానికంటే అందంగా భూమి మీద నుంచి వచ్చేవి ఉంటాయి, కానీ అది మనకంత గొప్ప అనిపించదు. కానీ పైనుంచి వేలాడుతున్నప్పుడు అది 4 ఆకులైనా ఒక్క ఫ్లవర్ అయినా ఎంత చూడ ముచ్చటగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ హ్యాంగింగ్ గార్డెన్స్కి సూచనగానే యేసు ప్రభువారు వేలాడే పరదైస్గా సిలువ మీద ఆయన వేలాడదీయబడ్డాడు. ఆమేన్. తెరలో ఉన్న లక్షణాలు సౌందర్యము. తెర కప్పుకోవడానికి పనిచేస్తుంది. అంటే ఆయన మనల్ని కప్పుకున్నాడు. రెండోది సిలువ మీద ఆయన ఒప్పుకున్నాడు. ఆమేన్. తెర ఇంకా దేనికి సూచనగా ఉందంటే సినిమా తెర పనిచేస్తుంది. సినిమాకి వెళ్తాం, సినిమా తెర మీద సినిమా ఏదేస్తేదో కనబడుతుంది. ఈరోజు ఒక సినిమా వేస్తాడు, తర్వాత ఇంకొక సినిమా వేస్తాడు. ఏ సినిమా దాని మీద వేస్తే అది ప్రజలకి కనపడుతుంది. అలాగనే నీ బ్రతుకులో యేసు క్రీస్తు అద్భుతాలు చేసిన ఆశ్చర్యకరమైన సినిమా పత్రికగా దేవుడు నీ జీవితాన్ని మార్చనై ఉన్నాడు. ఇంతవరకు నీ బ్రతుకులో లోక సంబంధమైన నటన ప్రజలకు కనబడిందేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితము అందరికీ కనబడబోతా ఉంది. అద్భుతమైన ఐశ్వర్య సాక్ష్యము కనబడబోతా ఉంది.
నువ్వు ఏ వీధికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ నిన్ను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కనపడతారు. అలాంటి గొప్ప సాక్ష్య సినిమా దేవుడు నీ మీద ప్రజెంట్ చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. మనల్ని అందరూ చూసినప్పుడు ఆయన మహిమ కనపడులాగున నీ కొరకు సిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు. ఆమేన్. కొన్ని విషయాలు చెప్పాలని చెప్పాను. వాక్యులకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోని 26వ అధ్యాయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 26వ అధ్యాయము 10వ వచనం చదవండి. Exodus chapter 26 verse 10. మైక్ తీసుకోండి. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చూడండి, మరియు 50 ఇత్తడి గుండీలను చేసి, బాగా గమనించండి, 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కూర్చవలెను. ఆమేన్. ప్రియులరా, 11 తెరలు యేసుక్రీస్తు శిష్యులకు సూచనగా ఉంది, ఆయనకు సూచనగా ఉంది. ఇలాగ మనం 26వ అధ్యాయములో దేవుడు బయలుపరిచిన మాటలన్నీ చూస్తుంటే ఒక్కొక్క సాక్షిగా అద్భుతమైన సందేశాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీ అందరికీ దేవుడిచ్చే గొప్ప అంశం ఏంటంటే 50 ఇత్తడి గుండీలు. ఎన్ని? 50. అందరు గట్టిగా చెప్పండి. 50 ఇత్తడి గుండీ. 50. 3 సార్లు చెప్పండి. 50 50 50 అంటే 50 ఇత్తడి గుండీలు. నిన్న ఇత్తడి గుండీల గురించి మాట్లాడాను. ఈరోజు 50 అనే అంశం మీద ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడనై ఉన్నాను. ప్రియులరా, ఇత్తడి గుండి అనేది జతపరచడానికి సూచనగా ఉంది. దేనికి? నేను కూడా గుండి పెట్టున్నాను, చూసారా? ఈ గుండె ఏం చేస్తుంటే 2 పార్ట్స్ని ఒకటిగా కలుపుతుంది అనమాట. అంటే నీవు ఆశీర్వాదానికి, పరిశుద్ధతకి, దేవునికి దూరం అయిపోయిన నిన్ను ఆయన ప్రేమ ద్వారా ఆయనతో నువ్వు జత చేయబడబోతున్నావు. హల్లెలూయా. 50 అనే మాట నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పి నేను ముగించి మీకు ప్రార్థన చేయాలనుకుంటా ఉన్నాను. 50 అనేది చూడండి, పెంతెకొస్తును సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? పెంతెకొస్తు. పస్కా పండుగ ఆచరించేవారు ఇశ్రాయేలీయులు. పస్కా పండుగ ఆచరించిన మొదటి రోజు నుండి 50వ రోజు వరకు లెక్కబెట్టి 50 రోజులు పస్కా పండుగ ఆరంభము నుండి 50వ రోజుని వారు పెంతెకొస్తు పండుగని చేసుకునేవారు. ఏ పండుగది? గట్టిగా చెప్పాలి. పెంతెకొస్తు పండుగ. ఇక్కడ పెంతెకొస్తు అంటే తెలిసిన వారు ఎవరో చేతులు పైకెత్తండి. పెంతెకొస్తు తెలీదా? మీరెవరు, ఏ సంఘం అంటే మేము పెంతెకొస్తు అంటారు. మీరెవరంటే మీరు లూథరన్స్ అంటారు. మీరెవరంటే మేము మెథడిస్టులు, లేకపోతే మేము ఫెలోషిప్, అది ఇది అంటుంటారు. పెంతెకొస్తు అంటే 50. పెంతెకొస్తు అంటేనే 50. అసలు ఎందుకు వచ్చింది పెంతెకొస్తు? పెంతెకొస్తు అనే 50 అనేది ఎందుకు, ఏంటి అంటే దేవుడు ద్వితీయోపదేశకాండంలో మనకు కనబడుతుంది 16వ అధ్యాయంలో దానిని వారముల పండుగ అంటారు. దాన్ని ఏ పండుగ అంటారు? దాన్ని వారముల పండుగ. అంటే పెంతెకొస్తు పండుగ, పెంతెకొస్తు దినము అంటే విమోచన దినము. ఏ దినం అది? శ్రమల నుండి, బంధకాల నుండి దేవుడు విడుదల చేసిన దినము జ్ఞాపకము చేసుకొనుట. అంటే కృతజ్ఞతా దినము. ఆమేన్. ఒకసారి రండి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలోకి వస్తే మీకు అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము.
ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 12వ వచనం చదివితే మీకు అక్కడ చాలా మంచిగా కనబడుతుంది. ఎస్, నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 10వ వచనం కూడా చూసుకోండి. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనంత స్వేచ్ఛార్పణ అయినను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవాని ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామంలోనున్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడ ఆచరించి జరుపుకోవలెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నన్ను ఒక మాట మీకు ప్రకటించడానికి దేవుడు పంపాడు. ఈరోజు మీ జీవితంలో పెంటెకోస్టల్ డే అనేది మీకు దేవుడు స్థాపిస్తున్నాడు. అందరూ చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. బంధకము నుండి విడుదల, ఆమేన్, విమోచన దినమిది. దీనిని ప్రభువారు చెప్పింది ఏంటంటే, మీరు వారములు పండగ చేసుకోండి. బైబిల్ పండితులు దీన్ని దాన్ని ఇలా తీసుకొచ్చి ఆదివారం ఆరాధనగా దాన్ని మార్చారు. ఆమేన్. చాలామంది పెంతుకొస్తులు అంటారు, చాలామంది కోతిగొంతులు వేస్తూ ఉంటుంటారు. కొంతమంది పెంతుకొస్తు అంటే చాలు ఆ మాట అనేటప్పుడు ఆత్మ వచ్చేస్తుంది అంటుంది అని. అలా ఎన్ని సైతాన్. అది పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మన హృదయము తేలికవుతుంది, మన శరీరము పరిశుద్ధపరచబడుతుంది, మన హృదయములో మార్పు వస్తుంది, మన హృదయము అద్భుతముగా భూమి మీద నుండి పైకి తేలిన అనుభవం మనకు వస్తుంది. మన శరీరం అంతా అగ్నితో మండుతుంది. ఒక బలమైన ఆత్మ ధైర్యం నీకు వచ్చేస్తుంది. అది పెంతెకోస్తు దినము యొక్క జరిగే ఆత్మ. ఆమేన్. అప్పులన్నీ తీరిపోయినాయి అనుకోండి, అదే పెంతెకోస్తు దినం. ఆమేన్. చెప్పబెట్టకుండా వెళ్ళిపోయిన భర్త 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి అసలు నిన్ను విడిచిపెట్టనే నీకు దూరం అవును, నేను వెళ్ళాను కానీ నీ కోసం 100 కాసులు బంగారం తెచ్చాను అన్నాడు అనుకోండి. నీ ముఖం ఏమైపోతుంది? కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమైందమ్మా, ఏమైందా, నీళ్ళు కొట్టండి. నీళ్ళు కొట్టేస్తే పోయేది కాదు, అది దానికి అదే రికవర్ అవ్వాలని చెప్తారంట. భర్త అంటాడు, నేనేం అనలేదండి బాబు, 100 కాసులు బంగారం తెచ్చాను, 2 ఫ్లాట్లు కొంటాను సిరిపురం జంక్షన్లో అన్నాను, దెబ్బకి పడిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు అనే రోజే మానవ జీవితంలో చాలా ప్రత్యేకమైన దినము. అది సంతోషకరమైన దినము. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆస్తి తిరిగి రావటం, ఇట్స్ ఎ పెంటెకోస్టల్ డే. ఆమేన్. నీ కన్నీళ్ళు, నీ దుఃఖము, నీ వ్యాపారము దిగజారిపోయి నీ బ్రతుకు ఒక్కసారి 7 అంతస్తుల మేడ పైన నిలబెట్టి నిన్ను సాక్షిగా నిలబెట్టడము, ఇట్స్ ఎ పెంటెకోస్టల్ జాయ్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 50 అంటేనే విడుదల. ఏంటి? ఇశ్రాయేలీలు ఎప్పుడైనా బంగారం తాకట్టెట్టినా, భూమి తాకట్టెట్టినా, ఇశ్రాయేలీలకి ఈ రోజుకి వారు ఆచరించేది, ఎక్కడైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, ఇల్లు రిజిస్టర్ తనఖా చేసి ఇస్తాం అనుకోండి, వారు చేయించుకుని ఇస్తారు అప్పులు. భూలోకంలో భారీ వడ్డీ వ్యాపారం ప్రారంభించిన వ్యవస్థే ఇశ్రాయేలీలు. ఆస్తి పేపర్లు దగ్గరెట్టుకుంటారు, పొలం దగ్గరెట్టుకుని డబ్బులు ఇస్తారు వారు. ద్రాక్ష తోటలైనా దానిమ్మ తోటలైనా ఆ వడ్డీ కొట్టి నిన్ను అడుగుతూ ఉంటుంటాడు, నీ దగ్గర పీకుతూ ఉంటుంటాడు, నీవు కడతా ఉంటుంటావు, కట్టలేకపోతే నిన్ను మీద కేసులు పెడుతుంటారు, రకరకాలుగా ఉంటాయి. తెలివైన ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే ఏం చేసుకుంటూ చేసుకొని వదిలేస్తారు. ఆ డప్పు తీసుకున్న నాటి నుండి 50వ సంవత్సరం వచ్చేటప్పటికి అప్పు ఆటోమేటిక్గా కొట్టివేయబడుతుంది. అది
ఆమేన్. ఏంటి ఇశ్రాయేలీయులు కట్టడేంటి? 50 సంవత్సరాలు నువ్వు అప్పు తీసుకున్న సంవత్సరం నుంచి 50వ సంవత్సరం వచ్చిందంటే ఇంకా నీ అప్పు కట్టనవసరం లేదు, వాడు అడగటానికి లేదు, నీ కాగితాలు నీకు పట్టుకొచ్చి ఇచ్చేయాలన్నమాట. హల్లెలూయా. చూడండి అది ఎక్కడుందో చూడండి. పెంతెకొస్తు అంటేనే విడుదల. లేవీకాండము 25వ అధ్యాయము చదవండి. బైబిల్ ఉన్నవారు తెరవండి. లేవీకాండము 25వ అధ్యాయం 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమున పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని, ఆమేన్, విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము, అందులో మీరు విత్తకూడదు. ఆమేన్. దేవుడు మీ జీవితంలో కృపాకాలంలో ఈ దినము వాక్యం వింటున్న నీ జీవితంలో 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది నీ అప్పులు విడుదలకి. 50 సంవత్సరాలు శోధన కాలంలో పూర్తయింది నీకు పెళ్ళి అవటానికి. నీ అన్ని బయటకు వస్తాయి, నీవు తలెత్తుకుని బ్రతుకుతావు. నీ బిడ్డ జీవితంలో న్యాయము జరిగిస్తున్నాడు, నీ కుటుంబంలో న్యాయము జరుగుతూ ఉంది. ఇంతవరకు నీ మీద పడి పీకి 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 నిన్ను మానసికంగా కృంగదీసిన దుష్ట శక్తులన్నీ కూడా యేసు నామములో కట్టువేయబడతా ఉన్నాయి. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. పెంతెకొస్తు విడుదల, పెంతెకొస్తు విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల. చప్పట్లు గట్టిగా కొట్టండి. మీరు నమ్మితే కేకలు వేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప డెలివరెన్సీ, ఒక స్పెషల్ డెలివరెన్సీ దేవుడు మీకు అనుగ్రహిస్తా ఉన్నారు. గట్టిగా కేకలేయండి, ఏళ్ళేయండి, ఏళ్ళు కొట్టండి, ఏళ్ళు కొట్టండి, చప్పట్లు కొట్టండి, కేకలేయండి, హల్లెలూయా చెప్పండి, చెప్పండి. ఏళ్ళేయాలి అంతే, గొంతులేసేయాలి. ఈ మాటలు అప్పిచ్చిన వాళ్ళకి బాధ అయిపోతుంది. కానీ అప్పిచ్చినోడు బాగుపడతాడు, అప్పు తీసుకున్న నువ్వు బాగుపడతావు. ఇదే పరిశుద్ధాత్మ కార్యం. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తూ ఉంటుంటే, అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ పెంతెకొస్తుకి ఒక ఉన్నతమైనటువంటి జాయ్ ఎలా వచ్చిందంటే చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? బైబిల్ పైకి చూపించండి, అందరూ తెరవండి. ఎస్, అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వాళ్ళందరికీ పెంతెకొస్తు ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటుంటారు. అసలు ఫస్ట్ ఏంటంటే వారిని దేవుడు ఐగుప్తు నుండి తోడుకొచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని వారిని ఆరాధన చేయమన్నాడు. ఆ 50 అనేది సంవత్సరంలోకి వెళ్తే వారికి ఉన్నటువంటి బంధకాలు, ఇల్లు, పొలాలు అన్నీ కూడా విడుదల ప్రకటించిన సంవత్సరము. అది సునాద సంవత్సరము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ కలిసి పెంతెకొస్తు పండుగకి వెళ్ళినటువంటి ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తారు, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తారు. ఎప్పుడు పెంతెకొస్తుకి వెళ్ళాలా, ఎప్పుడు పెంతెకొస్తు పండుగ చేసుకోవాలా. కొత్తగా అల్లుళ్ళకి పెళ్ళైన వాళ్ళకి ఏ పండుగ వస్తుందని చూస్తారు? వాళ్ళు సంక్రాంతి వస్తుందని చూస్తారు. ఈ అత్తగారు మాంగారులేమో ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. పెట్టలేక చేస్తున్నా వీడికి కొన్నాళ్ళన్న దూరంగా ఉంటాడు వీడని. హల్లెలూయా. అవేపురాలు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అందరూ ఏ పండుగ రావాలని చూస్తారు? గట్టిగా చెప్పరే. సంక్రాంతి. చైన్ ఎడతారు, బండి ఎడతారు, బూర్లు ఎడతారు, గారెలు ఎడతారండి. ఎవరు ఏం పెట్టరు.
హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదో ఒక పండగ ఏంటంటే పెట్టుకోవటం, పుచ్చుకోవటం, ఆనందం. కానీ అసలైన నీ జీవితంలో ఈ దినము దేవుడు పరలోకము నుండి ప్రకటిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఆత్మ ద్వారా ప్రకటిస్తున్నది ఏంటంటే పెంతెకొస్తు జాయ్ నీలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక బలమైన విడుదల, ఒక బలమైన కాడి కింద బ్రతుకుతున్న నీ బ్రతుకుకి విడుదల దేవుడు స్పెషల్ జాయ్, డిఫరెంట్ జాయ్ నీలో వస్తూ ఉంది. ఆనందం వచ్చిందనుకోండి బొగ్గులు తెల్లబడిపోతుంది తెలుసా. హృదయంలో బాధ ఉందనుకోండి ముఖం ఎలాగైపోతుంది, కొండ ముచ్చిలాగా అయిపోతుంది. అదే ఆనందం వచ్చిందనుకోండి, పెళ్లి సంబంధం వచ్చి రాక ఎవడికి నచ్చక ఎవడైనా ఒకడు వచ్చి చూసి వెళ్ళి వారం రోజుల తర్వాత పెళ్లి కూతురు నచ్చిందన్నాడు అనుకోండి, ఆ పెళ్లి కూతురు ఉంటుంది ఇంకా ఎలా నవ్వుతుంది. మంచినీళ్ళు తాగుతుందామని బిందులోకి వెళ్ళి బిందులో గ్లాస్ ఎట్టకుండా కింద ఎడుతుంటుంది. ఏ అంటే నవ్వుతూ ముంచుతుంది, దానికి బిందు కనపడదు, అది అటుకులో ఉప్పు కనపడదారా. వీడికి అసలు వీడు ఒకడున్నాడు. ఇది ఒక రోజు ఆనందం వచ్చింది, ఏంటి నడుతున్నావురా అన్నాను నేను. అక్కడ ఉప్పు ఉంది, అక్కడ ఉప్పుని అటుకులను తీసుకుంటాడు. ఆయన సాక్ష్యం ఎదుర్కొన్నాడు చెప్తున్నాను. నేను ఏదైనా సరే ఉన్న అనుభవాలు చెప్పేస్తున్నాను, మళ్ళీ మీరు ఎవరిని అడగకండి, చెప్పకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ బ్యాంకులో డ్వాక్రా గ్రూప్ డబ్బు ఒకేసారి పడిపోయింది అనుకోండి, మీకు మీ వడ్డీ కట్టనవసరం లేదు, డ్వాక్రా తీసుకోండి తప్ప మీరు అసలు కట్టవద్దు అని గవర్నమెంట్ ప్రకటించింది అనుకోండి, మీకు ఉంటుంది. ఇంకా ఇది ఎక్కడ బంగారం బోడిగుండు కొట్టుకెళ్ళినా బోడిగుండు ఆయన చెప్తాడు కదా, బంగారం కొట్టు, డబ్బులు ఎవరికి ఉచితంగా రావు, మన దగ్గరికి వచ్చేయండి, చూసుకోండి, మీకు నచ్చింది కొనుక్కోండి అంటాడు చూసారా. అక్కడికి పరిగెత్తిపోదామని రాత్రి తెల్లవార్లు పడుకోదు. డ్వాక్రా ప్రెసిడెంట్ వచ్చి మనం ఎవ్వరికి కట్టక్కర్లేదట, అందరికి 2 లక్షలు పడిపోయినాయి అంటే ఇంకా చూడాలి, ఆ ఆనందం 6 రోజులు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆనందం కంటే శాశ్వతమైన విడుదల దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, నేడే యేసు వద్దకు రామో, నేడే యేసు వద్దకు రామో. సంతోషమే సమాధానమే, అందరూ పాడదాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన ఆగండి. సంతోషం. ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో మీరు నమ్మగలిగితే ఈ క్షణమే అన్ని కష్టాలు దేవుడు తీసేయడని నమ్మిన వారందరూ కూడా మీరు నవ్వుతూ ఈ పాట పాడండి. యేసు నామములో మీరు నమ్మగలిగితే, మీరు నమ్ముట మీ వలనైతే ఆయన మీకు సాధ్యము చేస్తాడంతే. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? చేయి పైకెత్తండి. ఎస్, తలలు పైకెత్తండి, నవ్వు ముఖం పెట్టండి, స్మైల్ పెట్టండి. ఈ సంతోషము నీకు కావాలి, పక్క వాళ్ళకి చెప్పండి. ఈ సంతోషం క్రీస్తునందు నీకు కావలెనా, ఈ సంతోషం బాధలు కొట్టివేయబడ్డాయి, అప్పులు కొట్టివేయబడ్డాయి, తిరిగి ఆస్తి కొట్టావు, తిరిగి శుభకార్యాలు తలపెడతావు. గట్టిపడదు. ఆమేన్. నేడే యేసు వద్దకు రామో, సంతోషమే చప్పట్లు పైకి కొడదాం. సంతోషం దేవుడు కన్నీళ్లు కొట్టి వేశాడు. ఆమేన్. నీ రోగాన్ని కొట్టి వేశాడు. రామో, నేడే యేసు వద్దకు రామో. ఆమేన్. నేడే యేసు వద్దకు రామో, సంతోషమే
సమాధానం. ఆమేన్, 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 ఆమేన్. పరిశుద్ధాత్ముడా, యేసు మధురమో ఆమేన్. యేసు మధురమో నేడు యేసు మధురమో. ఆమేన్, 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 ఆమేన్. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము. ఆమేన్, ఆమేన్. నా మనోనేత్రము తెరవబడింది. నేను సిగ్గుపడను, దేవుడు నన్ను సిగ్గుపరచు. ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పి చప్పట్లు కొడదాం. పెంతెకొస్తు అనుభవం పరిశుద్ధాత్మలో దేవుడు మీకు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. నా ప్రియ సహోదరులరా, గేడవద్దు మీరెవరు కూడా. మిమ్మల్ని గేడనివాడైనా మీ కన్నీళ్ళు ముత్యాలుగా మార్చాడు. ఒక పెంతెకొస్తు అనుభవాన్ని మీరు చూడబోతున్నారు. ఒక సంఘంలో పెంతెకొస్తు అనుభవం అంటే వాళ్ళు ఏం చేస్తారు, గట్టిగా డ్రమ్ కొట్టేస్తుంటారు. డుడ్డు 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 అని కొట్టి కొద్ది ఈవిడ ఓ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది పాములాగా. ఓ బుడిచి 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 అంటుంది. మన ఒక ఇదేంటి బుడత పాములాగా ఇలా మాట్లాడుతుంది అనుకున్నాను. ఇంతకేంటంటే అతను మైక్ ఎట్టేసి డ్రమ్ కొట్టేసి రకరకాలుగా. పెంతెకొస్తు అంటే దాని విలువ తెలియకుండా అయిపోతుంది. పెంతెకొస్తు దినము కృతజ్ఞతా దినము. ఆమేన్. పరిశుద్ధాత్ముడు దిగి ఎప్పుడు వస్తాడంటే మన హృదయం సంతోషంగా ఉన్నప్పుడు, మనము దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు మన హృదయము దేవునికి కనెక్ట్ అయిపోతుంటుంది. మీరు అనుకున్న అన్ని జరిగినవి పోయినాయి అంటే ఆనందిస్తారు. అలాగే ఆనందించండి, ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి. ఇత్తడి గుండి. ఈ గుండి ఏంటి? 50 అనేది కృతజ్ఞత, విడుదల, విమోచన. ఇత్తడి అనేది జడ్జిమెంట్, న్యాయాన్ని సూచిస్తుంది. ఇత్తడి గుండి అంటే దేవుడు నీ పక్షంగా న్యాయము జరిగిస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, నాకు ఇలాగ జరిగింది, నాకు ఇంత అన్యాయం జరిగింది ఏంటి దేవుడు అని అడుగుతున్నావేమో. నో, నీకు దేవుడు న్యాయము జరిగిస్తున్నాడు. దేవుడు నీకు న్యాయం జరిగిస్తున్నాడు. నాకు ఇలాంటి వాడు వచ్చేటి బాబు, నా జీవితంలో ఇలాంటి భార్య వచ్చిందేంటి, నాకు ఇలాంటి పిల్లలు పుట్టారేంటి, నా వ్యాపారంలాగా అయిపోయిందేంటి, నాకు గర్భఫలం లేకుండా అయిపోయిందేంటి, నేను అప్పుల పాలు అయిపోయినేంటి, ఇది ఎంత అన్యాయము బాబు అని ఏడ్చేవా? 7 అంతల న్యాయము నీకు ప్రకటించాడు. ఈ దినమే పెంతెకొస్తు దినము. ఆమేన్. విశాఖపట్నాన్ని దేవుడు 7 అంతలుగా ఆస్వాదించబోతున్నాడు. మిమ్మల్ని బట్టి దీవించబోతున్నాడు. మీరందరూ కూడా ఉన్నతమైన సునాద సంవత్సరముగానే మీ సొంత కార్లు వేసుకుని సువార్త విషయంలో పరిగెత్తుకు రాబోతా ఉన్నారు. మీరందరూ సొంత గృహాలు కలిగి ఉండబోతా ఉన్నారు. మీరందరూ విడుదల కలిగిన నూతన హృదయాన్ని ధరించుకోబోతా ఉన్నారు. మీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలని మీరు బలపరచబోతా ఉన్నారు. పెంతెకొస్తు పండుగకి కుటుంబ సమేతంగా వెళ్ళారట. స్వేచ్ఛార్పణలు. ఏ అర్పణది అంటే ఎంత మనసుకు తోస్తే అంత వేసేటివి అనమాట. దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. మీరు మీ సంఘాలకు వెళ్ళండి, ఆరాధన సంఘాలకు వెళ్ళాలి, మీ కుటుంబాలతో వెళ్ళాలి. కళ్ళజోడు సర్దుకుని మధ్యలో వెళ్తుంది ఒక సహోదరు బ్యాగ్ కట్టుకుని. కొంతమంది ఏం చేస్తారంటే ముగింపు ప్రార్థనకి వెళ్తారు. కొందరు ఏం చేస్తారు, భార్య చర్చికి వెళ్తే భర్తకు చర్చికి వెళ్తారు. అందరూ కలిసి మీకు దగ్గరగా ఉన్న ఆరాధన మందిరాలకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్యోగంగా పాటలు పాడాలి. దైవజనులు వాక్యం చెప్పిన తర్వాత మీరు ఎంత సంతోషించాలంటే, దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, ఈ సిలువ నుండి ఆయన విడుదల ప్రకటించాడు, సమాధి నుండి లేచిన పునరుద్ధాన దినమే నా జీవితంలో పెంతెకొస్తు దినమని. నీకు మనసుకు తోచినంత డబ్బులు ఆ చర్చిలో వేసేయాలంతే. ఎక్కడ ఇవ్వాలి? మీరు మీ చర్చిలకు వెళ్ళిన చోట రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వేయకండి. ఒక రోజుని కష్టార్జితము
ఆదివారం ఆరాధనలు వేసేయాలనుకోవాలంతే. మీ కానుకల ద్వారా మీ పాస్టర్లు గొప్పవాళ్ళు అయిపోవాలి. మీ దైవజనులు గొప్పగా ఉంటే మీకు గొప్ప ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇక్కడ తెమ్మంటలేదు నేను, గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరగా ఉన్న సంఘ కాపర్లకి మీరు ధారాళంగా స్వేచ్ఛార్పణలు ఇచ్చేయాలి. ఆమేన్. ఏమని స్వేచ్ఛ అర్పణలో స్వేచ్ఛ అంటే నీ ఇష్టం అనమాట. నువ్వు చేయి పెట్టి ఎంత తీస్తావు అంత. మా సంఘానికి రాక ఒక ఆమె వచ్చింది, డిస్కో శాంతిలాగా వచ్చింది. కొత్తపేటలో ఉండే పెద్ద కళ్ళజోడు పెట్టింది, గోల్డ్ కళ్ళజోడు, ఫుల్ పౌడర్ వేసుకుంది, హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంది, బంగారు గాజులు 6 డజన్ వేసుకుంది. దీనికి 6 డజను. రాక చాలా పెద్ద విశ్వాసం వచ్చింది అనుకున్నాను. అసలే కష్టాలు ఉన్నాయి ఇప్పుడు. తలుకు మెరిసిపోయే సారీ ఫుల్ పెయింట్ వేసేసింది, నిగనిగలాడిపోతుంది. అసలు ఆ మనిషి చూస్తే ఏ ₹1,00,000 ఆనుకెత్తుంది అన్నట్టు వచ్చింది. ఎందుకంటే ఉన్న విషయం చెప్పేస్తున్నాను మీకు. అప్పుడు మా సంఘంలో 40 మంది 50 మంది విశ్వాసులు ఉన్నారు. వచ్చిన మనిషి ఏం చేసిందంటే కూర్చుంది, వాక్యం విన్నది. పాస్టర్ గారు, నేను తణుకు నుండి వచ్చానండి అంతే. అంత దూరానికి ఎందుకు వచ్చామంటే టీవీలో మీరు వాక్యం విన్నాను, మీకు నేను అర్పణ చేసుకోవాలి, దశమాంశాలు ఇవ్వాలని వచ్చాను అంది. కబుర్లు చాలా పెద్దగా ఉన్నాయంటే అసలే లేకున్నానేమో ఏమిస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అందులోకి దశమ భాగం అంటే దశమాంశాలని మొత్తం బైబిల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఇలా లాంగ్వేజ్లు మాట్లాడే వాళ్ళు ₹1 ఎవరు ఇస్తారా? ఫోన్లే అమ్మ ఏమి ఇస్తావు చెప్పంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత నాకు 500 కాగితం ఇచ్చింది. ఎంత ఇచ్చింది? పోనీ 500 ఇస్తే సంతోషంగా ఉన్నా. 500 ఇచ్చి ₹20 తీసుకోండి అంతే. ఎంత? ₹20 తీసుకుని మిగిలిన ₹480 ఇచ్చేసేయండి అంతే. మళ్ళీ అదొక ఇంగ్లీష్ మళ్ళీని అవతల పాడేద్దాం అనుకున్నాను, కోపం వచ్చేసింది. ఇంత పెద్ద ప్రసంగం చేసేనా, వాక్యం విన్నదా, డిస్కో శాంతిలాగా వచ్చింది, ఏదో పెద్ద శాబాదేశపురాణిలాగా వచ్చింది, ఊరించి పైగా నేను అందరికీ ప్రార్థన చేస్తుంటే ఈ 500 తీసుకుని మీరు 20 తీసుకోండి, నాకు చిల్లర డబ్బులు ఇచ్చేసాను. అక్కడ అందరిని లైన్ ఆపి ఈ చిల్లర తీయడం చిరాకు కదా. అప్పుడు అన్నాను, అమ్మకు పక్కగా ఆగు. అందరూ వాళ్ళ కళ్ళజోడికి ఆ బట్టకి జోడికే పెట్టుకుంటారు తప్ప దైవజనుడికి ఇవ్వాలంటే రాదు అర్పణ. నిన్ను ఎవడు తణుకు నుంచి రమ్మన్నాడు ₹20 పెట్టుకుని అవతలపో అందాం అనుకున్నాను. కానీ నోరు మూసుకుని ఇను అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీ పాస్టర్లకి ₹20 ₹10 ఇవ్వకండి, మీ సేవకులకి ధారాళంగా ఇవ్వండి. మీరు సేవకులకి ఇస్తున్నట్టు కాదు, అది దేవుడికి ఇస్తున్నట్టు. మీరు విత్తనాలు వేసేయండి అంతే. రేపేముంటో అనుకోకండి, ఉన్న రోజునే మీ సేవకులకి ఇవ్వండి. మీ పాస్టర్లకి బట్టలు పెట్టండి, మీ సేవకులను తల్లిదండ్రులుగా చూసుకోండి. మీకు ఆశీర్వాదాలు మెండుగా వచ్చేస్తాయి. హల్లెలూయా. మనం ఈ క్రమాన్ని పాటించాలి. నా ప్రియ సహోదరులరా, స్వేచ్ఛ అర్పణ ఎప్పుడంటే విడుదల కలిగినప్పుడు. మనం అనుకుంటాం అసలు ఇంత వడ్డీ కట్టడం లేకపోతే దేవానికి ఎన్ని డబ్బులు ఇస్తానో అని అనుకుంటాం. ఆ వడ్డీలన్నీ కట్టడం తీరిపోయిన తర్వాత అన్ని దాచుకోవడం సరిపోతుంది. 800 ఉన్నాయనుకోండి, ఇంకొక 200 ఏదో రకంగా కష్టపడి పోగెడితే 1000 అవుతుంది అనుకుంటాం. 1000 అయ్యిందంటే గ్రామ్ బంగారం కొనడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాగే అయిపోద్ది తప్ప నువ్వు దేవునికి ఇవ్వలేవు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నా యేసుకి, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది నా యేసుకు వినిపించుచున్నది కేక నాకు ఒక కేక
ఆమేన్. పాడదాం. కేక నాకు ఒక కేక నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. బలమంతా పోయాక బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను వినిపించుచున్నది. కేక ఒక కేక నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. చదవాలని చదవాలని ఉంది నీ వాక్యము. వినిపించుతున్నది. కేక నాకు ఒక కేక నాకు హృదయారణ్యములో కృంగిన సమయములో. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు దగ్గరగా ఉన్న మీ పాస్టర్లు పేదవారుగా ఉండకూడదు, వారు గొప్పవారు అయిపోవాలి సంఘాన్ని బట్టి. ఆమేన్. సంఘము సంపద కలిగినట్టు ఉండాలి. మీరందరూ మీ సంఘాల్లో మీ సేవకులకు ఇవ్వటం నేర్చుకోండి, మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే మాట 50 ఇత్తడి గుండీలు. ఏ గుండీలు? 50 అంటే విమోచన, విడుదల, అన్నీ కూడా ఆటోమేటిక్గా రద్దుపరచబడతాయి అనమాట. ఏమన్నాడు అక్కడ లేవి కాండంలో? ఆటోమేటిక్గా అది సునాద సంవత్సరం, ఇంక మీరేమి కష్టపడిన అవసరం లేదు. ఈ నెల సునాద నెల, ఈ నెల విడుదల నెల. మీరు విశ్వసించండి, క్రీస్తులో బలముగా ఆరాధన చేయండి. మీరు ఆరాధనకి వెళ్ళినప్పుడు కూడా మీ ఇంటి వారందరూ వెళ్ళిపోవాలి. మందిరానికి ఎలా వెళ్ళాలి? అందరూ వెళ్ళిపోవాలి. అక్కడ ఏం రాశాడు? ఇంట్లో వాళ్ళు, పని వాళ్ళు, ముసలి వాళ్ళు, అక్కడ మీకు తెలుసున్న ఫ్రెండ్స్ ఎవరున్నా అందరిని తీసుకుని వెళ్ళిపోవాలి. మీరు చెప్పాలి వాళ్ళకి, మనం ఆరాధనకి వెళ్తుంటే దేవుడు గొప్ప విడుదల ఇంకా మనకి ఇస్తాడు. ప్రియులరా, పెంతెకొస్తును సూచిస్తుంది 50. పెంతెకొస్తనగా ఆత్మకార్యము, పెంతెకొస్తనగా ఆత్మకార్యము, దేవుడు విడుదల చేసిన దినము. మీరు ఏడవకండి, ఆత్మ ద్వారా దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వాగ్దానము. మీ సమస్య ఆటోమేటిక్గా రద్దుపరచబడుతుంది. ఆటోమేటిక్గా. ఎలాగా? అందరు చెప్పాలి. ఆటోమేటిక్ అంటే ఎప్పుడు అవుతుందో తెలియదు, అయిపోయిందంతే. ఎవడో వచ్చి మీ సమస్య తీయలేడు, తీసేవాడికి 100 సమస్యలు ఉంటాయి, ఎవడో చేయలేడు. నీవు నమ్మిన దేవుడే నీ సమస్యను శాశ్వతంగా సమాధి చేస్తున్నాడు. కొత్త విమోచన నువ్వు చెప్పబోతా ఉన్నావు. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుడు నీకు న్యాయము, ఇత్తడి గుండి అనగా ఇత్తడి న్యాయాన్ని సూచిస్తుంది. న్యాయబద్ధమైన విడుదల అంటే నువ్వు ఎవరెవరికి అప్పు ఇవ్వాలో
అప్పు పోవటం కానటువంటి నీవు అనా పైసలతో ఇచ్చేస్తావు వాళ్ళకి. అది ఇచ్చేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీ రోగము శాశ్వతంగా నీలో నుండి తీసి నీ నోటి నుండి సాక్ష్యం చెప్పిస్తాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి పెంతెకొస్తు అనుభవాన్ని మనం అందరం లేచి నిలబడదాం. పెంతెకొస్తు అనగా 50. అది ఐగుప్తు నుండి దేవుడు విడుదల చేసిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నట. లేవి ఖండంలో వారికి ఉన్నటువంటి అప్పులు బాధలన్నీ కూడా రద్దుపరచబడటం. అందుకని వారు సంతోషముగా స్తుతిస్తూ మంచి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపండి. కొంచెం వేడున్న పర్వాలేదు కానీ జీవితాంతము చల్లబడి హృదయము నెమ్మదయ్యే వాక్యమే పరలోకం నుండి దేవుడికి ఇచ్చాడు. ఈ శ్రమ, ఈ వేడి మనకు వేడే కాదు. అసలు దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన నీకు న్యాయబద్ధమైన దీవెన ప్రకటించాడు. 2 చేతులు ఆకాశం వైపు చాపి తలలు పైకెత్తి ఈనాటికి నన్ను కరుణించేవా బాబు అని స్తుతించండి. పెళ్ళి అవ్వలేదని ఏడ్చేవా? న్యాయం లేదు, నాకు అన్యాయం జరుగుతుందని ఏడ్చేవా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీకు దీవెన ప్రకటించాడు. గర్భఫలం లేదు, ఇదేం అన్యాయము? దేవుడా అందరికి ఇచ్చావు, నాకివ్వలేదని అడుగుతున్నావు కదా. న్యాయము జరుగుతుంది. నా బిడ్డకి ఎందుకు ఎంత అన్యాయం జరిగింది అనుకున్నావు కదా. నో, అది అన్యాయం కాదు. దేవుని కార్యము జరగబోతుంది. దేవుని కార్యము జరగబోతుంది. నా వ్యాపారమే ఇలాగైపోతుంది ఏంటి, నేను ఏ పాపం చేసినా అనుకుంటావేమో. ఆయన నీ వ్యాపారంలో నూతన జీవాన్ని కలుగజేయబోతున్నాడు. నీ చేతి నిండా ధనాన్ని దేవుడు పెట్టబోతున్నాడు. అది ఆశ్చర్యకరమైన మార్గము, డోర్ ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఆయనే డోర్ ఓపెన్ చేస్తున్నాడు. 50వ దినము, విమోచన దినము. నీ జీవితంలో స్పెషల్ డెలివరెన్స్ నువ్వు చూడబోతున్నావు. ఆయన దానిని ఈరోజే డెలివరెన్స్ ఇస్తున్నాడు. నమస్కరించండి, తలలు పైకెత్తండి. ఇన్ని ఆశీర్వాదాలు ఉండగా నేను ఇంకా పాపంలోనే ఉన్నానని అనుకుంటున్నావా? నీ పాపం నీకు కనపడట్లేదా? నీ తప్పు నీకు తెలుస్తుందా? తెలిస్తే ఇక నేను తప్పు చేయను బాబు, ఇక నేను పాపము చేయను బాబు. నాకు నీ ఐశ్వర్యము కావాలి, నీ సంతోషము కావాలి. ఈ మాటలు వింటేనే నాలో రోగం పోయింది. ఇది నిజముగా జరిగితే నాకు ఎంతో ఆనందం కదా. నేను అబద్ధం ఆడను అని అనుకుంటే, నేను పాపము చేయను అని అనుకుంటే, నువ్వు చేయి పైకెత్తి, ప్రభువా నా చేయి పట్టుకో, నీ బిడ్డగా ఉంటాను, నిన్ను స్వీకరిస్తాను. ఇక నాకు ఈ లోక కల్మషం వద్దు, అసూయ నేను పడను, మచ్చర పడను, ఎవరి గురించి నేను ఆలోచన చేయను. నీవు నాకు కావాలి. నా కుటుంబాన్ని ఆశీర్వదించవా, నన్ను దీవించవా, నాకు దేవుడిగా ఉండవా? అడుగు, ప్రార్థన చేయి. ఒక బలమైన పెంటెకోస్ట్ బ్లెస్సింగ్ నీకు రాబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలం ఇస్తున్నాడు, ఊహించలేదు. నువ్వు నీ చేత భూమిని కొనిపిస్తున్నాడు ఆయన. కొత్త స్థలంలో అడుగు పెట్టబోతున్నావు. ఇంతవరకు అప్పు తీసుకున్నావేమో, అనేక మందికి అప్పిచ్చే రోజుగా నీ దినాన్ని దేవుడు మార్చాడు. నీ బ్రతుకులో అనేక మందికి సహాయకుడిగా ఉంటావు. రోగం ఉండదు ఇంకా. అది ఎంత భయంకర రోగమైనా యేసు నామములో స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. నమస్కరించండి, తలలు పైకెత్తండి. నాకు నువ్వు దేవుడుగా ఉండవా? నా పాపాలు క్షమించవా యేసు? నీ బిడ్డగా నన్ను స్వీకరించు. నీ కొరకు యథార్థంగా బ్రతుకుతాను, క్రమశిక్షణగా ఉంటాను, నీతో జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనం, వందనం. ఈ వర్తమానం
ప్రభు ఇచ్చిన ఈ వాక్కు ప్రతి ఒక్కరి పట్ల తన కార్యము జరిగించే దేవుడు. విడుదల సంవత్సరం, విడుదల దినం. ఈరోజు విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. విమోచన దినం, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దినం, సునాద సంవత్సరం, సునాద దినముగా దేవుడు ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం ఏ వాగ్దానం అయితే దేవుడు మన పట్ల ఇచ్చాడో అది నెరవేరుస్తున్న సమయం. నమ్మి విశ్వసించి మరొకసారి గట్టిగా దేవుని నామాన్ని గణపరచండి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. నీ కనికరము చూపించండి, నీ దయ చూపించండి, నీ జాలి చూపించండి దేవా. ఈ సమయమందునైనా ఈ దాసుడు ప్రార్థించినప్పుడు తైలాభిషేకము చేస్తుండగా పరిశుద్ధాత్మగిన అభిషేకముతో నింపి విడుదల వారికి దయచేయి. కుటుంబానికి ఇంకా రక్షణ ఎవరికైతే లేదో ఆ కుటుంబానికి రక్షణ దయచేయి. విశ్వాసము నుండి మారు మనసుకు నడిపించండి, రక్షణకు నడిపించండి, సంఘానికి సహవాసానికి నడిపించండి, నీ రాకడకు నీ రాజ్యానికి సిద్ధపరచండి. కూడి వనారందని దీవించి ఆశీర్వదించండి. వారు ఎక్కడైతే కాపురం ఉన్నారో ఆ స్థలములో వెలుగు జ్యోతుల వలె ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఎన్నో దినాలుగా, ఎన్నో నెలలుగా ఈ స్థలానికి వస్తున్నారు తండ్రి. నీ కార్యము కొరకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీ కార్యము వారు అనుభవించి నీ శక్తి, నీ బలం పొందుకుని నూతన బలముతో వారు వెళ్ళటానికి సహాయము దయచేయి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం, ఎవరు లేచి నిలబడొద్దు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుడు తన సేవకుని ద్వారా ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగించే ఆ ఉన్నతమైన జీవపు మాటలు మనకి ఇచ్చినందుకు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నేను దీవించబడ్డాను అన్నవారు చేతులు పైకెత్తి కృతజ్ఞతగా దేవునికి మహిమకరంగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి చేయి పైకెత్తి, నా సేవకునికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇంకా కొలత లేని ఆత్మను దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. ప్రార్థనా శక్తిని విస్తరింపచేయండి. నిశ్చయముగా మన జీవితాలకు నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థనా
శక్తి, ఇది ప్రార్థన శక్తి. తీర్చేదేవా నీలాంటి